హలో గాయ్స్, ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాం. ఓకే నౌ స్టార్ట్. ఒక క్యూట్ లిటిల్ పిల్ల ఉంది. తన పేరు రీతు. తను చాలా అల్లరి పిల్ల. తను ఒకసారి షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా టాయ్స్ ఉన్నాయి. అక్కడ ఒక టాయ్ని చూసింది. తనకు ఆ టాయ్ చాలా బాగా నచ్చింది. అది వాళ్ళ అమ్మని కొనమని అడిగింది. వాళ్ళ అమ్మ కూడా కొందామని చూసింది. కానీ దాని కాస్ట్ చాలా ఎక్కువ. వాళ్ళ అమ్మ దగ్గర అంత మనీ కూడా లేవు. సో రీతు చిన్నపిల్ల కదా, చెప్పినా అర్థం చేసుకోలేదని అక్కడ చిన్న టాయ్ కొని ఇంటికి తీసుకొచ్చింది. కానీ రీతుకి ఆ టాయ్ చాలా బాగా నచ్చింది. అది కొనివ్వమని చాలా మారం చేసింది. వాళ్ళమ్మ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంటానమ్మా, నా బుజ్జి కదా, నా బంగారం కదా అని బుజ్జగించింది. రీతు రోజు ఆ టాయ్ గురించి ఆలోచించేది. ఆ టాయ్నే డ్రాయింగ్ వేసేది. ఆ డ్రాయింగ్ని రీతు వాళ్ళమ్మ చూసింది. ఒకరోజు రీతు టీవీలో కార్టూన్స్ చూస్తుంది. క్రిస్మస్ రోజు సీక్రెట్ శాంటా వచ్చి గిఫ్ట్స్ ఇస్తాడు కదా, అది నిజమే అనుకుని వాళ్ళమ్మతో, అమ్మ క్రిస్మస్ రోజున మనం ఏదో కోరుకుంటే అది శాంటా గిఫ్ట్గా ఇస్తాడంట అని చెప్పింది. అది విన్న వాళ్ళమ్మ నవ్వుకుంది. రీతు క్రిస్మస్ గురించి ఎదురు చూస్తూ ఉంది. క్రిస్మస్ రానే వచ్చింది. క్రిస్మస్ రోజు రీతు శాంటాకి తన ఫేవరెట్ టాయ్ కావాలని ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ తన దిండు కింద పెట్టుకుని పడుకుంది. అది వాళ్ళమ్మ గమనిస్తూనే ఉంది. మార్నింగ్ లేవగానే రీతుకి ఇష్టమైన ఫేవరెట్ టాయ్ తన పక్కనే ఉంది. రీతు ఆ టాయ్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అది వాళ్ళ అమ్మకి చూపించి, అమ్మ శాంటా వచ్చాడు, నా ఫేవరెట్ టాయ్ ఇచ్చాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ పాపం రీతుకి తెలియదు ఆ సీక్రెట్ శాంటా వాళ్ళ అమ్మే అని. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.